1950లో జన్మించారు. వీరికి స్వస్థలం ప్రకాశం జిల్లా నాలుగప్పలపాడు మండలం పట్టిగుంట. ఆయన సతీమణి పిఎస్ విద్యుతలత విశ్రాంత ఉపాధ్యాయుని. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ మరియు ఎంఎల్బి డిగ్రీ పట్టా పొందారు. వీరు ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారు. 1999, 2004 సంవత్సర కాలంలో సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 2014, 2019 సంవత్సరంలో కాలంలో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరు 2024 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రుద్రరాజు సత్యనారాయణరాజు గారు, వీరు 1926లో జన్మించారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించివాడ. ఆయనకి 2 కుమార్తెలు. 1952 నుంచి 1965 వరకు చించివాడ సర్పంచ్గా పనిచేశారు. సిపిఎంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. 1967-72లో నరసాపురం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారు. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాటు రైతు కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన స్వర్గస్థులైనారు. అదేవిధంగా అడుసుమిల్లి జయప్రకాష్ గారు 1952వ సంవత్సరంలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కూలవెన్నెల జన్మించారు. ఆయన కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి జయాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1983, 1985 సంవత్సరాల కాలంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వివిధ దినపత్రికలకు సమకాలిక రాజకీయాలపై వ్యాసాలు రాయడమే కాకుండా టీవీల్లో, చర్చిల్లో, ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించేవారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు సముఖంగా పరిచయాలు ఉన్నాయి. ఆయన వాదనలు, విశ్లేషణలు మంచి ఆధారాలతో పటిష్టంగా ఉండేవి. ఎవరిని ఒప్పించకుండా ఉన్నట్లుగా చెప్పేవారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన స్వర్గస్థులయ్యారు. అలాగే శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు, వీరు 1947 జూలై 27న నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ రామిరెడ్డి, బెజవాడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు. ఈమె భర్త మాగంటి సుబ్బరామిరెడ్డి గారు 1995లో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత 1996లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పార్వతమ్మ గారు పోటీ చేసి గెలుపొందారు. 2004, 2009 సంవత్సరాల కాలంలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున స్వర్గస్థులయ్యారు. అలాగే రెడ్డి సత్యనారాయణ గారు, వీరు విశాఖపట్నం జిల్లా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు. వీరు 1925 జూన్ 15వ తారీఖున జన్మించారు.
ఈ స్వస్థలం అనకాపల్లి జిల్లా తీరికాల మండలం పెద్ద గోగాడు గ్రామం. వీరు 99 సంవత్సరాలు జీవించారు. ఈ మధ్యనే స్వర్గస్థులు అయ్యారు. వారి 31 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు టికెట్ మీద ఇస్తే అనంతరం 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1983, 84, 1985, 89, 1989, 94, 1994, 99 మరియు 1999, 2003 సంవత్సర కాలంలో మారుమూల నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా 3 సార్లు నియమితులయ్యారు. రాష్ట్ర హస్తకళ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. వీరు 2024 సంవత్సరం నవంబర్ 25వ తారీఖున ఈ మధ్య కాలంలోనే మరి స్వర్గస్థులైన సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే కెంబూరు రామ్మోహన్ రావు గారు, డేవిడ్ రాజు గారు, రుద్రరాజు గారు, సత్యనారాయణ గారు, అడుసుపల్లి జయప్రకాష్ గారు, శ్రీమతి మాగాని భారతమ్మ గారు, శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలని సంగతి మీ అందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలను చిరస్మరణీయం. శ్రీ కెంబూరు రామ్మోహన్ రావు గారు, శ్రీ డేవిడ్ రాజు గారు, రుద్రరాజు సత్యనారాయణ రాజు గారు, అడుసుపల్లి జయప్రకాష్ గారు, మాగంటి పార్వతమ్మ గారు, శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులకి, అనునాయులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.